అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, దాంట్లో కావాల్సిన వస్తువులు చెప్తున్నాను ఏమేమి కావాలో. చికెన్ అండి, మనకు సరిపోయినంత తీసుకునేది. ఇదండి చికెన్ అండి. నేను కడిగేసేసి కొంచెం అంటే నీసు వాసన పోద్దండి, బాగా కొంచెం ఉప్పు పసుపు వేసేస్తే ఆ స్మెల్ రాదు. ఇదండి చూడండి. దీంట్లో కావాల్సిన టమోటాలు ఎర్రగడ్డలు, తగినంత పసుపు, కారము, కల్లుప్పు, మిరియాలు, కొద్దిగా చెక్క లవంగ, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అవి నేను కొంచెం అన్ని ధనియాలన్నీ మిక్సీ చేసేసి ఇదిగో జార్ పెట్టాను. చూడండి, నేను పేస్ట్ పెట్టేశానండి, మీకు వీడియో చూపించలేదు కాబట్టి ఈ వస్తువులు చూపిస్తున్నాను. ఇవన్నీ మనం వేసుకుంటే ఇది బిర్యానీలోదండి. చికెన్లోకి కొంచెం మనం మిక్సీలో వేసుకుంటే ఆ స్మెల్ వేరే ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చూడండి మీరు. ఎందుకు ఇది వేస్తే ఏముంటుంది అని అంటారు, కానీ చికెన్లో తినేటప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని నేనైతే వేసాను. నాకు ముస్లిమ్స్ ఆంటీ ఉంటే ఆమె వేస్తుంటే నేను అడిగితే బాగుంటుందని నాకు చెప్పింది. సరే, నేను అప్పుడు తర్వాత ఏం బాగుంటుంది అనుకున్న తర్వాత చేసి చూసాను. ఇదండి కరివేపాకు, కొత్తిమీర. ఇదండి చూడండి, నేను ఆయిల్ అనేది చూపించలేదు. టమాటో ఎర్రగడ్డ మనం వాడి చేసుకున్న తర్వాత ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ దాంట్లో మనం యాడ్ చేసి మసాలా బాగా వేగిన తర్వాత ఆయిల్లో బాగా మనం చేసేసుకుంటే దాంట్లో ఇలాగ వస్తుంది. చూడండి, ఎరుపుగా మనకి అంటే కావాల్సినంత వాటర్. దాంట్లో మనం వాటర్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎందుకంటే చికెన్లోనే వచ్చేస్తుంది కాబట్టి నేను కొంచెం వాటరే ఆన్ చేశాను. బాగా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసి తీసేసుకున్నామండి.